వెల్కమ్ టు ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. నేను మీకు ఈ క్లాస్లో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ టాపిక్లో వెన్ ద యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ ఇన్క్లైన్ టు వర్టికల్ ప్లేన్. ఏదైనా ఒక సాలిడ్ తాలూకా యాక్సిస్ వర్టికల్ ప్లేన్కి ఇన్క్లైన్డ్గా ఉంటే వాటి తాలూకా ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలి. దీని ముందు క్లాసెస్లో నేను యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ ఇన్క్లైన్ టు హారిజెంటల్ ప్లేన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే దానికన్నా ముందు క్లాసెస్ అన్నీ కూడా మీరు క్లియర్గా చూస్తే వీటి మీద మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్లో వెన్ ద యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ ఇన్క్లైన్ టు వర్టికల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్కి ఇన్క్లైన్డ్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి 2 స్టేజెస్లో డ్రాయింగ్స్ డ్రా చేస్తాం, ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాం. ఫస్ట్ స్టేజ్లో ఇన్క్లైన్డ్ టు వర్టికల్ ప్లేన్ అని ఉంది కాబట్టి యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ పెర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్ అని మనం డ్రా చేస్తాం. సపోజ్ ఇది ఒక మనకి ఇది ఒకటి తీసుకుందాం. దిస్ ఈజ్ మనం ఇది ఎలా తీసుకుంటే ఇది మనకేంటి ఒక హెక్సాగనల్ ప్రిజం. ఇప్పుడు ఇది గ్రౌండ్ మీద ఉంది, అంటే పెర్పెండిక్యులర్ టు ద హారిజెంటల్ ప్లేన్ ఉంది. ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నాం, పెర్పెండిక్యులర్ టు ద వర్టికల్ ప్లేన్. దీన్ని మనం ఇలా రొటేట్ చేస్తున్నాం. ఓకే, ఇలా రొటేట్ చేసాం. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే ఇన్క్లైన్డ్ టు వర్టికల్ ప్లేన్ ఉంది. కానీ ఇన్క్లైన్డ్ టు వర్టికల్ ప్లేన్ని మనం డ్రా చేసినప్పుడు పెర్పెండిక్యులర్ టు ద వర్టికల్ ప్లేన్. ఇలా మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో మనం చేయాల్సింది ఏంటంటే యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్. ఇక్కడ ఇన్క్లైన్డ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ పెర్పెండిక్యులర్, ఇలా యాక్సిస్ వర్టికల్ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉండేటట్టు ఫస్ట్ డ్రా చేయాలి. యాక్సిస్ పెర్పెండిక్యులర్గా వర్టికల్ ప్లేన్గా ఉందంటే మనకి ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో మనకి నార్మల్ షేప్ కనిపిస్తుంది. ఓకేనా. ఫ్రంట్ వ్యూ అంటే ఫస్ట్ మనం ఫ్రంట్ వ్యూ డ్రా చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు క్లాస్లో ఇన్క్లైన్ టు హారిజెంటల్ ప్లేన్ అంటే ముందు మనం టాప్ వ్యూ డ్రా చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం టాప్ వ్యూ డ్రా చేయాల్సి ఉంటుంది. ముందు క్లాస్లో హారిజెంటల్ ప్లేన్కి ఇన్క్లైన్డ్గా ఉన్నప్పుడు ముందు టాప్ వ్యూ డ్రా చేయాలి, తర్వాత ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం. ఇక్కడైతే ఇన్క్లైన్ టు వర్టికల్ ప్లేన్ కాబట్టి ముందు ఫ్రంట్ వ్యూ డ్రా చేసి తర్వాత టాప్ వ్యూ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఏం చేస్తాం, ఇప్పుడు మనకి ఇన్క్లైన్ టు వర్టికల్ ప్లేన్ కదా. ఇప్పుడు మన ముందు ఏది డ్రా చేసాం, ఫ్రంట్ వ్యూ డ్రా చేసి తర్వాత టాప్ వ్యూ డ్రా చేసాం కాబట్టి ఆ టాప్ వ్యూని ఇప్పుడు మనం మనకి ఇచ్చిన యాంగిల్కి టిల్ట్ చేస్తాం అన్నమాట. టిల్ట్ చేసి దాని తాలూకా ఫ్రంట్ వ్యూ డ్రా చేసి మొత్తం టోటల్గా మనం ప్రొజెక్షన్స్ కంప్లీట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పెంటాగనల్ ప్రిజం. Okay, draw the projection of a pentagonal prism. This is the pentagonal prism of base side 30 mm and axis 65 mm. Okay, axis length ఏమో 65 mm, base ఏమో 30తో ఇలాగ 30తో ఒక పెంటాగనల్ ప్రిజం డ్రా చేయమన్నాడు. వన్ ఆఫ్ ఇట్స్ రెక్టాంగులర్ ఫేస్ ఇస్ ప్యారలల్. వన్ ఆఫ్ ఏదో ఒక రెక్టాంగులర్ ఫేస్ ఉంది కదా, ఏదో ఒక రెక్టాంగులర్ ఫేస్ ఈజ్ ప్యారలల్ అండ్ 20 mm అబోవ్ హెచ్పి. ఒక దానికి అబోవ్ ఉంది 20 mm, అంటే రెఫరెన్స్ లైన్కి అబోవ్ 20 mm. ఏదో ఒక ఫేస్ ఏంటంటే దీనికి ప్యారలల్గా కూడా ఉంది అని చెప్తున్నాడు. ఓకే, ఈ ఫేసు ఏదో ఒక ఫేసు ప్యారలల్గా ఉందని చెప్తున్నాడు. అంటే ఏంటి, సపోజ్ ఇది హెక్సాగన్, ఇది ఒక ఫేసు, ఏదో ఒక ఫేసు దీనికి ప్యారలల్గా ఉంది అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు అది మనం ఎలా డ్రా చేస్తాం. ఓకే, ఇట్స్ యాక్సిస్ ఈజ్ 30 degrees ఇన్క్లైన్ టు వర్టికల్ ప్లేన్. ఇక్కడ మన కండిషన్ వచ్చింది 30 degrees టు ఇన్క్లైన్ ప్లేన్. ఓకే, 30 degrees ఇన్క్లైన్ టు ద వర్టికల్ ప్లేన్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ కార్నర్ ఈజ్ 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఈ 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వి అంటే మనకి టాప్ వ్యూ 10 mm రెఫరెన్స్ లైన్ కింద డ్రా చేయాలి. 30 mm ఇక్కడ ఏమన్నాడు, 20 mm అబోవ్ హెచ్పి అంటే
ఫ్రంట్ వ్యూ 20 mm మీద డ్రా చేయాలి. మీరు ముందు క్లాసెస్ చూడండి దాని గురించి. సో ఇప్పుడు ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే మనకి ప్రిజంకి సో 2 సైడ్స్ 2 టైపు ఫేస్, ఇటు బేస్ ఉంది, కిందన బేస్ ఉంది, అలాగే టాప్లో కూడా మనకి ఫ్రంట్ ఫేస్ ఇది ఉంటుందన్నమాట బేస్. సో వీటికి నెంబరింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా. 1 2 3 4 5 అలాగే 6 7 8 9 10. సో దీన్ని బట్టి మనకి అక్కడ డయాగ్రామ్ క్లియర్గా వస్తుంది. ఓకే, సపోజ్ మనం ఇప్పుడు మనకి ఏం చేశాడు, సో 20 mm నేను ఇక్కడ డ్రా చేశాను. ఇక్కడ నుంచి సో మనం ఇది 20 mm అని చెప్పాడు కదా. సో 20 mm, దిస్ ఈజ్ 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నాడు మనకి. ఓకే, సో 10 mm, సో మనకి 10 mm ఇన్ ఫ్రంట్, సో 20 mm అబోవ్ హెచ్పి. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు, వన్ ఆఫ్ ఇట్స్ రెక్టాంగులర్ ఫేస్ ఈజ్ ప్యారలల్ అన్నాడు. సో ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలి, సో మనకి పెర్పెండిక్యులర్గా అనేసరికి మనకి ఫ్రంట్. సో సపోజ్ దీని తాలూకా, సపోజ్ దీన్ని నేను తిప్పుతాను. సో సో ఎలా తిరిగింది, ఓకే, సో ఎలా తిరుగుతుంది. సో సో ఇది ఎలా చూపించినప్పుడు, సో ఏదైనా ఒక ఫేస్ పర్ఫెక్ట్గా ఇది ఉండాలంటే ఇది తిరగటం లేదు. సో ఇది మనకి, సో ఇది మనకి పెర్పెండిక్యులర్గా ఉందంటే ఇది ఇంకా తిరగాలి. సో ఇది ఇంకా, సో ఇలా ఇది చూడండి, ఇది ఎలా ఉందో చూడండి. సో ఇది ఒకటి పెర్పెండిక్యులర్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని మనకి ప్యారలల్గా ఉంది పెర్పెండిక్యులర్. సో ఇలా మనం డ్రా చేసి, సో ఇక్కడ మనం పెంటాగన్ కన్స్ట్రక్ట్ చేసాం. నేను చెప్పాను కదా, ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలి, సో ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. సో ఫ్రంట్ వ్యూ నేను వన్ ఆఫ్ ద ఫేసెస్, ఇక్కడ ఏమన్నాడు, వన్ ఆఫ్ ద ఫేస్, ఇక్కడ ఏమన్నాడు, వన్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫేసెస్ ప్యారలల్ అన్నాడు. సో వన్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫేసెస్ ప్యారలల్ డ్రా చేసి, సో నేను సో హారిజాంటల్ ప్లేన్కి దీనికి ప్యారలల్ డ్రా చేసి, సో ఒక పెంటాగన్ నేను డ్రా చేశాను. సో ఈ పెంటాగన్కి నేను 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్ సేమ్ ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. సో ఇలా ఇంతకుముందు నేను ఇచ్చినట్టు ఇది కదిలిపోయింది. సో దాని ప్రకారం మీరు చూడండి ఒకసారి. సో వాటి తాలూకా వాల్యూసే. సో 1 2 3 4, సో 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది జాగ్రత్తగా ఇప్పుడు మనకి, సో ఇది ప్రొజెక్షన్స్ ఇచ్చుకొని మనం క్లియర్గా మనం టాప్ వ్యూ కూడా డ్రా చేస్తాం. సో టాప్ వ్యూ అయిపోయింది మనకి, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. సో వాట్ నెక్స్ట్, సో దీన్ని మనం సో 30 ఎన్ని డిగ్రీలకి మనకి ఇచ్చాడు, ఎన్ని డిగ్రీలకి 30 degrees ఇన్క్లైన్డ్ అన్నాడు. సో 30 degrees ఇన్క్లైన్డ్ కాబట్టి, సో దిస్ ఈజ్ 30 degrees. సో 30 degreesకి సో ఎగ్జాక్ట్ సైజెస్ని మనం డ్రా చేసుకు వచ్చేయాలి. ఓకేనా, ఎగ్జాక్ట్ సైజెస్ ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, సో 30 degrees ఇటు సైడ్ తీసుకున్నాం. సో 30 degrees, సో 30 degrees ఎలా తీసుకొని 1 5. సో ఇక్కడ మీరు కరెక్ట్గా టిల్ట్ చేసినప్పుడు, సో ఇది టిల్ట్ చేసాం కాబట్టి ఇది ఎలా తిరిగింది కాబట్టి ఇది 6 10 7 9 8. ఇది జాగ్రత్తగా చూడండి. అలాగే 1 5 2 4. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి లైన్స్ ఇలా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. సో ఈ లైన్స్ ఎక్స్టెన్షన్ చేసి, ఈ లైన్స్ అన్నీ మనం ఎక్స్టెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు 1 నుంచి, సో ఈ 1, సో 1 నుంచి 1, సో 5 నుంచి 5, సో 2 నుంచి 2, సో అలాగే 4 నుంచి, సో ఈ 4 నుంచి, సో ఈ 4, సో 4 నెక్స్ట్ ఈ 3 నుంచి, ఈ 3 నుంచి ఇక్కడ 3. ఓకే, సో ఇది 3. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, ఒక ఈ ఫేస్ ఒకటి వచ్చింది మనకు చూడండి, ఇక్కడ కదా 3, ఇది 3. ఓకే, సో ఇది ఎలా వచ్చింది, సో ఇది మనకు ఒకటి వచ్చింది. సో ఇది ఒక ఫేస్ వచ్చింది. నెక్స్ట్ సేమ్ ఇలాగే, సో 8 నుంచి సేమ్ ఇక్కడే మళ్ళీ 8 వస్తుంది కదా, ఇక్కడ 3 and 8 ఉంది కదా. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో 3 8, సో 4 9, సో 4 9, సో 2 7, సో 5 10, సో 1 6. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, సేమ్ ఇదే లైన్ 1 6 ఏదండి ఇది, దిస్ ఈజ్ 6. సో ఇది ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇలా మీరు సేమ్ మళ్ళీ అలాగే ప్రొజెక్షన్స్ అన్నీ చేసుకొని వస్తే మీకు ఇలా ఇక్కడ చూసారు కదా. సో ఎలా వచ్చింది. సో అలాగే 6 to 6, సో ఇలా ఈ లైను
ఈ లైన్ సేమ్ ఇక్కడ మనం ఏ పద్ధతి అయితే వాడి ఇది కలిపామో సేమ్ అదే పద్ధతి వాడి మనకి దిస్ ఈజ్ ద ప్రొజెక్షన్స్. సో జాగ్రత్తగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టేజ్ మనకి వెరీ క్లియర్. సో ఫస్ట్ స్టేజ్ ఫ్రంట్ వ్యూ మనం డ్రా చేసి దాని తాలూకా ప్రొజెక్షన్స్ ఇచ్చి ఈ టాప్ వ్యూని మనం 30 degrees, ఎందుకంటే దిస్ ఈజ్ ఇన్క్లైన్ టు వర్టికల్ ప్లేన్ కాబట్టి సో 30 degrees చేసి ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఈ సాలిడ్ కరెక్ట్గా డ్రా చేయడం అన్నది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం, హెగ్జాగనల్ ప్రిజం ఆఫ్ సైడ్ 20 mm. సో హెగ్జాగనల్ ప్రిజం అంటే ఎలా ఉంటుందండి? సో కింద బేస్ హెగ్జాగనల్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ యాక్సిస్. హెగ్జాగనల్ ప్రిజం of side 20 mm, so 20 mm and 60 mm long, so 60 mm long on a ground, so directly ground, one of its corner, one of its rectangular face, the axis inclined 60 degrees to VP. so it is very clear. so మనకి యాక్సిస్ 60 degrees అన్నది మనకి క్లియర్గా ఉంది ఇక్కడ. సో యాక్సిస్ 60 degrees. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లయింగ్ ఆన్ గ్రౌండ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ రెక్టాంగులర్ ఫేస్. సో ఏదో ఒక రెక్టాంగులర్ ఫేస్ ఇది ఉంది కదా, ఈ రెక్టాంగులర్ ఫేస్ మీద పడుకొని ఉంది కాబట్టి సో డైరెక్ట్గా లయింగ్ ఆన్ గ్రౌండ్ ఇన్ వన్ ఆఫ్ ఇట్స్ రెక్టాంగులర్ ఫేస్, ద యాక్సిస్ ఈజ్ ఇన్క్లైన్ టు 60 degrees. అంటే ఫస్ట్ స్టేజ్లో మనం ఏం చేయాలి? సో ఫస్ట్ స్టేజ్లో పెర్పెండిక్యులర్ టు ద వర్టికల్ ప్లేన్ వేయాలి. సో పెర్పెండిక్యులర్ టు ద వర్టికల్ ప్లేన్ అంటే మనకి ఫ్రంట్ వ్యూలో ముందు హెగ్జాగన్ మనం డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూలో వన్ ఆఫ్ ద ఫేస్ మనకి ప్యారలల్గా పెట్టుకొని డ్రా చేయాలి. సో వన్ ఆఫ్ ద ఫేస్ మనం ఇలా డ్రా చేయాలి. సో వన్ ఆఫ్ ద ఫేస్ ఇక్కడ ఏమన్నాడు? వన్ ఆఫ్ ద ఫేస్ లయింగ్ ఆన్ ద గ్రౌండ్. ఇక్కడ మనకి క్లియర్గా ఉంది, ఒక ఫేస్ గ్రౌండ్ మీద ఉంది కాబట్టి సో దీని మీద ఉంది. ఓకే, సో ఇది మనం డ్రా చేసి దీని తాలూకా ప్రొజెక్షన్స్ మనం డ్రా చేయాలి. ఇక్కడ మనకి ఇన్ ఫ్రంట్ అండ్ ఇది అన్నీ ఏమి ఇవ్వలేదు కదా, జస్ట్ గ్యాప్స్ మెయింటైన్ చేస్తే చాలు. సో మనకి ఇలా వస్తుంది. ఓకే, సో దీని నుంచి మనం ఎలా డ్రా చేసుకొని వచ్చాం. సో దీని తాలూకా ప్రొజెక్షన్స్ మీరు ఇక్కడ నెంబర్స్ మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి. దిస్ ఈజ్ 1 2 3 4 5 6. సో మళ్ళీ ఇక్కడ 7 8 9 10 11 12. సో ఇవన్నీ డాష్లు వస్తాయి ఎందుకంటే ఇది సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు దిస్ ఈజ్ 1 2 3 4, నెక్స్ట్ దిస్ ఈజ్ 5 6. సో ఎలా వచ్చింది? మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికి మళ్ళీ 7. సో ఎలా వస్తుంది? 8 9 10 11 12. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టేజ్లో దీన్ని మనం టిల్ట్ చేయాలి. సో దీన్ని 60 degreesకి టిల్ట్ చేయాలి. ఓకే, దీన్ని 60 degreesకి. సో దీన్ని 60 degreesకి టిల్ట్ చేసాం. సో దీన్ని 60 degreesకి, సో దీన్ని 60 degreesకి టిల్ట్ చేసి సేమ్ ఎగ్జాక్ట్ సైజెస్ మనం మెయింటైన్ చేయాలి. ఇది 60 పెట్టేసి సో మనం దీన్ని సో ఎగ్జాక్ట్ సైజెస్ మనం డ్రా చేసేసి మళ్ళీ సేమే ఇక్కడ నుంచి మళ్ళీ మనం ప్రొజెక్షన్స్ సో ఎగ్జాక్ట్గా ఇవి మనకు ఉన్నాయి కదా, ఈ ప్రొజెక్షన్స్ మనం ఇలా లైన్స్ లాగేసేయడం. సో ఈ లైన్స్ అన్నీ డ్రా చేసుకోవడం ఇటు సైడ్ నుంచి. సో మనం ఈ టైప్లో. ఓకే, ఇక్కడ మనకి ఇలా వచ్చింది కదా, ఈ లైన్స్ అన్నీ కూడా మనం ఇలా ప్రొజెక్షన్స్ లాగుతాం. సో తర్వాత వచ్చేది ఈ ప్రొజెక్షన్స్కి వచ్చిన తర్వాత సేమ్ ఎగ్జాక్ట్గా మనం ఇలా ఇందాక కన్స్ట్రక్ట్ చేసినట్టే మనం కన్స్ట్రక్ట్ చేసేస్తాం. ఓకే, సో ఇదేంటంటే మీరు డ్రా చేసుకొని వెళ్తున్న కొలది చాలా ఈజీగా అవుతుంది. మనకి ఫస్ట్ స్టేజ్లో సో ఎగ్జాక్ట్గా డ్రా చేసాం. సో దీంతో దీన్ని 60 degrees మార్చి ఇక్కడ ఏంటంటే ప్లెయిన్స్కి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ ఈ ఫేసెస్ మనం డ్రా చేస్తాం. ఎందుకంటే 2 ఫేసెస్, ఇటు పక్క ఒక పక్క బేస్ ఉంది, ఒక పక్క టాప్ ఫేస్ ఉంది. ఈ రెండు కలిపి మనం ఇక్కడ డ్రా చేయడం అదే సాలిడ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ బేస్ డయామీటర్ 60 అండ్ యాక్సిస్ 60 mm long. సో 40 mm base diameter lies on a point on its base on vertical plane. So vertical plane munde that axis making an angle of 60 degrees to the vertical plane. Okay na? So draw the projections. So ikkada angle 60 degrees to the vertical plane ee rendu manaki ichchadu. So simple ikkada manaki iche nenu already draw chesindi. So మనం ముందు టాప్ వ్యూ
సో టాప్ వ్యూ డ్రా చేయడానికి అవ్వదు, ఫస్ట్ ఏది డ్రా చేస్తాం? సో ఫ్రంట్ వ్యూ. ఇక్కడ మనకు కోన్ అన్నాడు కదా, సో కోన్ ఆఫ్ బేస్ అంటే కోన్ మనకి ఎలా ఉంటుందండి? సో ఎలా వస్తుంది? సో యాక్సిస్ ఎలా డ్రా చేసి దిస్ ఈజ్ కోన్. సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూ కాబట్టి మనం ఇలా డ్రా చేసుకున్నాం. సో పర్పెండిక్యులర్ అనాలి కాబట్టి సో ఇలా. సో ఫ్రంట్ ఫేస్ అంటే మనకి ఎలా వస్తుంది? సో ఇలా వచ్చి సో అన్ని పక్కల నుంచి ఇలా వచ్చింది. సో ఇది ఫ్రంట్ ఫేస్. సో ఇది ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం. దీని తాలూకా ప్రొజెక్షన్స్ మనం టాప్ వ్యూ డ్రా చేసాం. సో ఇంకా మనకి ఇది ఏముంది? ఆటోమేటిక్గా ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అయితే 60 degrees అన్నాడు కాబట్టి జస్ట్ దీన్ని 60 degreesకి టిల్ట్ చేసేస్తాం. సో టిల్ట్ చేసి సో ఎగ్జాక్ట్ ఈ సైజెస్ ఎంత ఉన్నాయో ఆ సైజెస్ పట్టుకొని సో దీనికి టిల్ట్ చేసుకుంటాం. దీని తర్వాత ఈ ప్రొజెక్షన్స్ మనం చేసుకుంటాం. ఈ ప్రొజెక్షన్స్ సో ఇదిగో చూడండి. సో దీన్ని ఎగ్జాక్ట్గా మనం జస్ట్ ఇది ఇలా డ్రా చేసి దీన్ని టిల్ట్ చేసాం. యాక్సిస్ని 60 degreesకి టిల్ట్ చేసాం. తర్వాత ఈ ప్రొజెక్షన్స్ సో ఇక్కడ మనకి ఇది వచ్చి సో ఎలా వస్తుందో చూడండి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ డ్రాయింగ్. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ డ్రాయింగ్. సో ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ దానిలో మనం ఏం చేసాం? సో ఫస్ట్ దానిలో మనం ఇది డ్రా చేసాం. సో సెకండ్ స్టేజ్లో ఇలాగా టిల్ట్ చేసాం. దాని నుంచి ప్రొజెక్ట్ చేసి దీని నుంచి ఇలా కనెక్షన్స్కి వెళ్ళిపోం. సో దిస్ ఈజ్ ద సో మనకి ఏదైనా సాలిడ్ వర్టికల్ ప్లేన్కి ఇన్క్లైన్డ్ ఉంటే జస్ట్ సింపుల్ స్టేజెస్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ అండ్ ఇనీషియల్గా నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సాలిడ్ ఇన్క్లైన్ టు ద వర్టికల్ ప్లేన్ అంటే ఫస్ట్ దాన్ని పెర్పెండిక్యులర్ టు ద వర్టికల్ ప్లేన్ చూసుకుంటాం. తర్వాత దాన్ని ప్యారలల్ టు హెచ్పి అనుకొని మనం డ్రా చేసి ఫస్ట్ స్టేజ్లో ఇది డ్రా చేసి ఈ ఫ్రంట్ వ్యూ ఏ వ్యూ ముందు డ్రా చేయాలన్నది ఇంపార్టెంట్. సో పెర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్ కాబట్టి మనం ముందు ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. అదే పెర్పెండిక్యులర్ టు హారిజాంటల్ ప్లేన్ అయితే ముందు టాప్ వ్యూ డ్రా చేయాలి. సో ఇది డ్రా చేసిన తర్వాత వెంటనే దాని తాలూకా ప్రొజెక్షన్స్తో టాప్ వ్యూ డ్రా చేసేస్తాం. డ్రా చేసిన తర్వాత దాన్ని టిల్ట్ చేసేస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ ద ప్రొసీజర్ టు డ్రా ద when the axis of the solid incline to the vertical plane. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this